మా పరలోకపు తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా, మాకు మేలుకరముగా, దీవెనకరంగా చేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మములను మీరే బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మనకిచ్చు ఆశీర్వాదం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి మాత్రమే. విశ్వాసం అంటే సంపూర్ణ సమర్పణ, టోటల్ సరెండర్. జీవితకాలం మనం ఆయనకు అప్పగించుకోవాలి, ఆయన నడిపిస్తాడు. ఈ ఆశీర్వాదముకు పౌలు భక్తుడు అక్కడక్కడ కొన్ని వివరణలు ఇస్తాడు. వాట్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్ అవి కొన్ని మనం చూద్దాము. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు. చాలా సుదీర్ఘమైన వాక్యం ఇది. కింద నుండి 1, 2, 3, 4, 5, 6 లైన్, పైనుంచి 1, 2, 3, 4, 5 లైన్. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అంటాడు. ఆశీర్వాదం అంటే క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును, ఆశీర్వాదమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు. ఇప్పుడు నాకు చాలా ఇష్టము పౌలు యొక్క తగ్గింపు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృప అనుగ్రహించిన. ఏంటండి ఆ తగ్గింపు? అల్పుడు కాదు, అత్యల్పుడు. చాలా పౌలు దగ్గర నేర్చుకుంటాను రోజు నేను చాలా విషయాలు. అందరికీ ఆ మర్మమును కూర్చొని ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను. అత్యల్పుడు. జనాలు ఎక్కువ గర్వం ఎక్కువైంది మన క్రైస్తవులు కూడా. గర్వం, ప్రైడ్. నాశనమునకు ముందు గర్వము నడుచు. ప్రైడ్ గోస్ బిఫోర్ ఆఫ్ ఆల్ బైబిల్లో ఉంది. నాశనం అయిపోతారు గర్వం అంటే. ఎందుకు? గర్వము సాతాను స్వభావం. అదే ఆ సాతాను స్వభావం గర్వం వచ్చి నాశనం చేస్తారు. కాబట్టి ఎంత బంగారు మాట, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృపను కలిగి. తగ్గింపు దేవుడు వాడుకుంటాడు. దేవుడు అలాంటి వాళ్ళు వాడుకుంటాడు. రెండోది పేతురు మొదటి పత్రిక అని. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ఐశ్వర్యము, అది ఆశీర్వాదం అంటే ఐశ్వర్యం. అది అవి కలిగిన వాళ్ళు బీదోళ్ళుగా ఉండరు. ఐఎమ్ ఏ పూర్ క్రిస్టియన్. ఇదేంది ఇది? ఐశ్వర్యం అంత మనకుంది. ఇది ఉంటే అన్నీ ఉంటాడు. మనకిచ్చే ఐశ్వర్యం ఏంటంటే ప్రతి అక్కర తీరుస్తాడంతే. ఆశపడద్దు. ధన సంపద, ధన కనక వస్తు వాహనాలు అవి కాదు ముఖ్యం. అక్కర తీరుస్తాడు. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అక్కర తీరుస్తాడు అంతే. అదే నా ATM కార్డు. సేవ చేస్తాను,
నక్కరు తీరుస్తాడు ఆయన, కోరికలు కాదు. ఏం కోరికలు? ఆయన ఒకే కోరిక, ఆయన సువార్త ప్రకటించాలి, ఆయనకి ఇష్టంగా జీవించాలి, అదే కోరిక. ఆయనకి ఇష్టడుగా జీవించాలా. చాలామంది ఆయన భలే దీవించాడు, ఆశీర్వదించాడు, బాగా డబ్బులు ఉండి అవన్నీ కాదు, అవన్నీ వదిలిపెట్టుకోవాలి, కాలిపోతాయి. అని తెలుసా సంగతి? తెలీదు? ఏడుంది? ఎక్కడుంది అది? పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము 1, 2, 3, 4 భూమి మీద ఉన్న కృత్యములు కాలిపోవును, మొత్తం కాలిపోతాయి. మన బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం కాలిపోతుంది. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, దహించేస్తాడు ప్రభు. కొత్త భూమి ఇదే భూమి. ద సేమ్ ఎర్త్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఏ న్యూ ఎర్త్. కొత్త ఇదే భూమిని మారుస్తాడు ఆయన. ఆయన సృష్టించాడు కదా, దీన్ని నాశనం చేయడు. నాశనం అవ్వదు ఇది. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అ న్యూ ఎర్త్. అది కాబట్టి ఇక్కడ కాల్చేశాడు మొత్తము. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుండి. అదంతా మంచిదే కానీ అంత నేను చదవట టైం లేదు కాబట్టి 3. మన ప్రభువగు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టులా, అనగా బైబిల్ చూడమ్మా, చూట్ల అక్షయము మన ఐశ్వర్యం, మన ఆశీర్వాద అక్షయం అంటే నశించదు. అక్షయము నిర్మలమైన వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్టులా ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసిన. నువ్వు కొత్త జన్మ పొందావా? పొందలే. చాలా మంది అనుకుంటున్నారు కానీ నాట్ బోర్న్ అగైన్. నికోదేముతో అంటాడు, భక్తుడు ఆయన, భక్తుడు. చాలా మంది మోసపోతున్నారు. మంచి భక్తుడు ఆయన, బోధకుడు ఆయన, బోధకుడు. ఏమన్నాడు యేసుప్రభు? నువ్వు కొత్తగా జన్మించితే కానీ దేవుడు రాజ్యము చూడలేవు. అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లేదు కొత్త జన్మ. మోసం చేస్తున్నాడు సాతానుడు. అనుకున్నారు చాలామంది మేమందరం పరలోకానికి పోతాం. బాధకుంది నాకు. మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు. మనుషుడే విత్తు నా పంటనే కోయి. ఇంకా ఉంది కింద కూడా, స్వాస్థ్యం కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టుల విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము. స్వాస్థ్యం ఉంది మనకి, ఆశిస్తుందండి మనకి. ఆ స్వాస్థ్యము, ఆశీర్వాదము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అది గొప్ప సంగతి అండి. పరలోకమందు ఉందండి నా ఆస్తి. ఇవన్నీ కాలిపోతుందండి. ఇలాగూ అనేక విషయాలు బైబిల్ రాశాడు. తర్వాత ఇంకా కింద ఉంది చూడండి, 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆ విశ్వాసము కంటే నశించిపోతారు అగ్ని కంటే క్షమించండి నశించిపోవు సువర్ణము, బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఆ సువర్ణము కంటే, బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము. మీ విశ్వాసం అంటే ఏమని చెప్పాను నేను? క్రీస్తునందు విశ్వాసము. థ్యాంక్ యూ.
క్రీస్తునందున్న మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. దేవుడి దగ్గర మెప్పు కలుగుతాడు. కోరిక ఒకటే, ఒకే కోరిక, ఓన్లీ వన్ అంబిషన్ అండ్ వన్ డిజైర్. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. యేసు ప్రభు మాటలు అయ్యి ఉపమానం చెప్పాడు. దాంట్లో ఆయన చెప్పిన మాటలు, పని వాళ్ళందరికీ ఆయన తన యొక్క దాసులకి తలాంతులు ఇచ్చి వ్యాపారం చేయమంటాడు. ఇద్దరిని దీవిస్తాడు బాగా. 21లో మత్తయి సువార్త 25:21, అతని యజమానుడు బహళ నమ్మకమైన మంచి దాసుడా. ఇది కావాలి నాకు. నేను ఇస్తాడు, బట్ ఇదొక్కటి నాకు కావాలా, దాని కొరకు నేను ప్రయాసపడతాను. ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఒకరోజు బహళ నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలని ఆశపడతాను. దాని కొరకు ప్రయాసపడతాను. ఇవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను. అక్కడ రెస్ట్ లేదు, పరలోకంలో పని ఎక్కువ ఉంటుంది. ఐ హ్యావ్ మోర్ వర్క్ ఇన్ హెవెన్. ఒకప్పుడు అనుకున్నాను నేను సేవకుడైనా పరలోకంలో హాయిగా విశ్రాంతిగా పాటలు పాడుకోడు. కాదు, దేవుని రాజ్యములు ఎక్కువ, అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. యజమాని సంతోషములో పాలు పంపులు పొంది ఎంత గొప్ప భాగ్యం అండి. బహళ నమ్మకమైన మంచి దాసుడు. దాసుడు మన దాసులు అందరు పెట్టుకున్నాం. రెవరెండు, డాక్టరు, ఏంటది రెవరెండు, డాక్టర్ ఏందండి అది? రెవరెండ్ అంటే నన్ను పూజ చేయండి, నన్ను గౌరవించండి అని అర్థం. పౌలు అత్యల్పుడును, పరిశుద్ధులందరూ అత్యల్పుడును అని తగ్గించుకున్నాడు. దాసుడు అన్నాడు. దాసుడు అంటే ఆదిమ భాషలో బానిస. బానిస నేను. బానిసకి ఫ్రీడమ్ ఉండదు. ఇంటికి పోయి అటు వీల్లేదు. కొనుక్కుంటారు పోయి బజారులో. బానిసను కొనుక్కుంటారు, ఇంట్లోనే ఉండాలి, ముద్రేస్తారు వాళ్ళకి. లైఫ్ లాంగ్ సర్వెంట్, బానిస అది పేరు పెట్టుకున్నాడు ఆయన. వాళ్ళని చూసా నేర్చుకోవద్దా మనం? ఏంది డాక్టర్, ఏంది డాక్టర్ పండితుడు, శిష్యులు అందరినీ శిష్యులుగా చేయమని చెప్తే, మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్, సమస్త జనులను శిష్యులుగా, నా శిష్యులుగా చేయండి. శిష్యులుగా ఉండమంటే వీళ్ళంట డాక్టర్ అంట. డాక్టర్ అంటే ఏం తెలుసా? ఏందమ్మా? పండితుడు. ఈయన పండితుడు అంటే ఏమి రాదు. హెచ్చులండి. పెద్దోడికి నా పేరు రెవరెండ్ చెప్పలేదు ఏందయ్యా అన్నాడు ఒక ఆయన. నేను ఎప్పుడో తీసేసా. నాకు ఇచ్చారు, నాకు సిన్సినాటి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, కువైట్లో ఇచ్చారు నాకు డాక్టరేట్. 30 సంవత్సరాలు పాస్ట్గా చేస్తే ఇచ్చారు, తీసిపారేశారు. ఇక్కడే సమావేశంలో నాకు అభిషేకం వచ్చారు, తీసేశారు. ఎందుకంటే బైబిల్ నాకు బోధించుతాయి తప్పని. తప్పయ్యారు. రెవరెండ్ డాక్టర్ పెట్టుకోకూడదు. క్రీస్తు యేసు దాసుడు పౌలు దగ్గర నేర్చుకున్నా నేను. కాబట్టి ఐశ్వర్యము ఆయన దగ్గరికి మనం పోయినప్పుడు మహిమ గల ఆయన, మన ఎంత బంగారపు మాటలండి. మెప్పు, మహిమ, ఘనత మనకిస్తాడు. ఆయన సేవ నమ్మకంగా చేస్తే మెచ్చుకుంటాడు. నా ప్రభు బడా నమ్మకమైన మంచి దాసుడా. మెప్పు, మహిమిస్తాడు ఆయన మనకి. ఆయన స్వరూపం ఇస్తాడు, ఘనత ఇస్తాడు. ఘనత అంటే ఉన్నత స్థలంలో పెడతాడు. అక్కడ రాజ్యములో నిత్య రాజ్యం. అది తెలుసా? నిత్య రాజ్యం అనేది లోకాసు వార్త. గబ్రియేలు దూత మరియమ్మ తల్లికి చెప్తాడు. గబ్రియేలు దూత మరియమ్మ తల్లికి చెప్తాడు. ఏం చెప్తాడు? 20:32లో ఆయన గొప్ప
గొప్పవాడు యేసు ప్రభు, గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు యేసు ప్రభుకిచ్చును. యేసు ప్రభు, యేసు దేవుడు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. బలమైన మాట అది. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పారు. అంతము లేని రాజ్యంలో నన్ను వాడుకుంటాడు నా ప్రభు నమ్మకంగా చేస్తే. అంతము లేని రాజ్యము నాకు చెప్పడం చేతకాట్లా. ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ కింగ్డమ్. ఏంటో నాకు అర్థం కావట్లేదు. శాశ్వతముగా నేను ప్రభు సేవ చేస్తాను. దానియేలు గ్రంథం కూడా నాకు ప్రియమైన మాటలు కొన్ని చదువుతా నేను. దానియేలు 2వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయము 44వ వచనము. ఆ రాజుల కాలములో 733వ పేజీ. ఆ రాజుల కాలములలో పరలోకముందున్న దేవుడు పరమ తండ్రి ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యమునకు ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యమునకు, నీ బైబిల్లో ఉంది అది, చూడలేదు నువ్వు. ఆ రాజ్యమునకు ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యము ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. ఈ మాట అందరు చెప్పండి. కానీ ఆ రాజ్యము యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యంలో ఉంటాం మనం ఎప్పుడు. యేసు ప్రభు నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉండవు బిడ్డ, మోసం చేసుకోవద్దు. చివరికి ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ రాజ్యంలో చాలా కొద్దిమందే ఉంటారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము. చాలామంది అనుకుంటున్నారు చాలామంది వస్తారు పరలోకాన్ని పోతాను. అంత సులభం కదండి పరలోకం పోవటానికి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 7 13వ వచనం 8వ పేజీ. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ నాశనమునకు పోవు దారి విశాలమునై ఉన్నది. నాశనమునకు పోవు ద్వారము ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఎంతమంది అమ్మా? అనేకులు. బాగా చెప్పారు మీరంతా. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ జీవమునకు పోవు ద్వారము సంకుచితమై ఉన్నది. ఆ జీవమునకు పోవు ద్వారము కనుగొనువారు కొందరే. భ్రమపడద్దు. గుడికి వచ్చే వాళ్ళందరూ పోతాం అనుకోవద్దు. ఈ మధ్య నాకు ఏడుపు వస్తుంది. ఎంతమంది వస్తారు, మరి వీళ్ళు పోతారా పరలోకానికి లేదా?